టెట్లో ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి మొదటి అంశమైనటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాము. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటివి 8 పార్ట్స్గా ఉంటాయి. అవి ఏంటి అంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఈ 8 అనేటువంటివి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించినటువంటి టైప్స్ అన్నమాట. అయితే మళ్ళీ ఈ ప్రతి పార్ట్ అనేటువంటిది మళ్ళీ వాటిలలో కూడా టైప్స్ ఉంటుంది. నౌన్లో కొన్ని టైప్స్ ఉంటాయి, ప్రొనౌన్లో కొన్ని టైప్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన అంశాలను ప్రతిదీ కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకుంటాం. ఈ వీడియోలో మనము మొదటగా నౌన్కు సంబంధించినటువంటి టైప్స్ గురించి ఇప్పుడు మనము నేర్చుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటిది నౌన్. నౌన్ అంటే ఏంటిదంటే నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్. ఈ నౌన్ అనేటువంటిది దేని గురించి చెప్తుందంటే పర్సన్ యొక్క నేమ్ గురించి కానీ, ప్లేస్ యొక్క నేమ్స్ గురించి కానీ, యానిమల్ యొక్క నేమ్ గురించి కానీ, థింగ్ యొక్క నేమ్ గురించి కానీ చెప్పేదే నౌన్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఉన్నాడు. రాజు అనేటువంటిది నేమ్, పర్సన్ యొక్క నేమ్. సో అది నౌన్ అవుతుంది. ప్లేస్ హైదరాబాద్ ఉన్నది, అది ప్లేస్ నేమ్ కాబట్టి అది నౌన్ అవుతుంది. యానిమల్ డాగ్ కానీ, కౌ కానీ అటువంటి పేర్లు, జంతువుల యొక్క పేర్లన్నీ కూడా నౌన్ అవుతాయి. అదేవిధంగా థింగ్ అంటే వస్తువుల యొక్క పేర్లు కూడా నౌన్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ని కనుక చూస్తే మీకు కొంతవరకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. రాజు లీవ్స్ ఇన్ హైదరాబాద్. రాజు హైదరాబాద్లో ఉంటున్నాడు. సో ఇందులో నౌన్ ఏంటిదంటే రాజు. రాజు అనేటువంటిది ఎందుకు నౌన్ అంటే నౌన్ దేని గురించి చెప్తుంది? పర్సన్ నేమ్ కానీ, ప్లేస్ నేమ్ కానీ, యానిమల్ నేమ్ కానీ, థింగ్ నేమ్ కానీ. సో ఇక్కడ రాజు అనేటువంటిది ఏంటిది? పర్సన్ నేమ్. సో ఇది నౌన్ అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్. హైదరాబాద్ అనేటువంటిది ఒక ప్లేస్ యొక్క నేమ్. సో ప్లేస్ నేమ్స్ గురించి చెప్పేది కూడా నౌన్ కాబట్టి ఈ హైదరాబాద్ అనేటువంటి వర్డ్ ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ఇవి జనరల్గా ఇక్కడ దాకా మనకు తెలిసినటువంటి విషయాలు. అంటే కొన్నిటిని మనము నౌన్ అంటే ఏంటిది అనేది గుర్తించగలుగుతాం. కానీ అందులో ఇంకా చాలా తెలియని విషయాలు ఉంటాయి. ఆ తెలియని విషయాలు నేర్చుకోవాలి అంటే మీరు నౌన్లో ఉన్నటువంటి టైప్స్ గురించి తెలిసి ఉండాలి. ఇది తెలిసి ఉన్నప్పుడు మనకు ఏమాత్రం కన్ఫ్యూజ్ ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు తప్పకుండా నౌన్స్ యొక్క టైప్స్ గురించి తెలుసుకోవాలి, వాటి గురించి కంప్లీట్గా నేర్చుకోవాలి. అయితే నౌన్లలో మళ్ళీ 5 రకాలు ఉంటాయి. అవి ఒకటి ప్రాపర్ నౌన్, రెండవది కామన్ నౌన్, మూడవది మెటీరియల్ నౌన్, 4 కలెక్టివ్ నౌన్, 5వది అబ్స్ట్రాక్ట్ నౌన్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. వీటి గురించి కూడా నేను ఇప్పుడు క్లియర్గా, ఈజీగా క్లూస్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం మొదటగా ప్రాపర్ నౌన్ గురించి నేర్చుకుందాం. నౌన్లలో మొదటిది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఒక వ్యక్తి యొక్క సొంత పేరు కానీ, ఒక ప్రదేశం యొక్క పేరును మనం ప్రాపర్ నౌన్ కిందికి రాస్తాం. ప్రాపర్ నౌన్ అంటేనే సొంత పేరు అని అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే ఒకసారి అవి చూద్దాం. ఎగ్జాంపుల్స్ను కనుక చూసినట్లయితే వాణి ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో. సో ఇందులో ప్రాపర్ నౌన్ ఏది అంటే వాణి. ఓకే, అదేవిధంగా భరత్ ఈజ్ ఏ ప్లేయర్. భరత్ ఈజ్ ఏ ప్లేయర్. సో ఇక్కడ భరత్ అనేటువంటిది ప్రాపర్ నౌన్. ఇవి వారి యొక్క సొంత పేర్లు. సో ఎవరిని పడితే వాళ్ళను మనము ఆ పేర్లతో పిలవం కాబట్టి, వాళ్ళకున్నటువంటి సొంత పేర్లతోటి పిలిచినప్పుడే మాత్రమే వాళ్ళు పలుకుతారు కాబట్టి ఆ నేమ్స్ని మనం ప్రాపర్ నౌన్ కిందికి తీసుకుంటాం. అదేవిధంగా కోదాడ అనేటువంటిది ప్లేస్ నేమ్. సో ఇది కూడా ప్రాపర్ నౌన్. కోదాడ ఈజ్ ఏ టౌన్. భాను రైట్స్ ఎ లెటర్.
సో ఇక్కడ భాను అనేటువంటిది ప్రాపర్ నౌన్. రాధిక రీచ్డ్ హైదరాబాద్. సో ఇక్కడ రాధిక అనేటువంటిది ప్రాపర్ నౌన్, హైదరాబాద్ అనేటువంటిది ప్రాపర్ నౌన్. సో ఈ విధంగా ప్రాపర్ నౌన్ అంటే సొంత పేరు గురించి తెలిపేది. సో సొంత పేర్లు మాత్రమే ప్రాపర్ నౌన్ కిందికి వస్తాయి. సో ఇక్కడ గమనించినట్లయితే వాణి, భరత్, కోదాడ్, భాను, రాధిక, హైదరాబాద్. సో ఈ ప్రాపర్ నౌన్లో ఉన్న ఇంకొక రూల్ ఏంటిదంటే ప్రాపర్ నౌన్ రాసేటప్పుడు తప్పకుండా మనం ఆ నేమ్ యొక్క మొదటి లెటర్ని క్యాపిటల్ లెటర్ రాయాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే వాణి వి క్యాపిటల్, భరత్లో బి క్యాపిటల్, కోదాడలో కే క్యాపిటల్, భానులో బి క్యాపిటల్, రాధికలో ఆర్ క్యాపిటల్, హైదరాబాద్లో హెచ్ క్యాపిటల్. సో ఈ విధంగా ప్రాపర్ నౌన్ను మనం రాసేటప్పుడు తప్పకుండా మొదటి లెటర్ను మనము క్యాపిటల్ లెటర్ రాయవలసి ఉంటుంది. ఇది ప్రాపర్ నౌన్కు సంబంధించింది. దీని తర్వాత మనము నౌన్లో సెకండ్ టైప్ అయినటువంటి కామన్ నౌన్ గురించి నేర్చుకుందాం. కామన్ నౌన్. ఇప్పుడు మనము నౌన్లో సెకండ్ టైప్ అయినటువంటి కామన్ నౌన్ గురించి నేర్చుకుంటున్నాం. కామన్ నౌన్ అంటే కామన్ నేమ్స్. కామన్ నేమ్స్ అంటే తెలుగులో ఎలా చెప్తామంటే సాధారణ పేర్లు. సాధారణ పేర్లను కామన్ నౌన్ అంటాం. సాధారణ పేర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వేరే స్కూల్లో ఇంకో అతను చదువుకుంటున్నాడు అనుకోండి, అతన్ని కూడా మనం ఏమని పిలుస్తామంటే స్టూడెంట్ అని పిలుస్తాం. సో ఈ స్టూడెంట్ అనేటువంటి నేమ్ని అది ఇక్కడున్నా వేరే దగ్గర వేరే అతను ఉన్నా కామన్గా మనం స్టూడెంట్ అని పిలుస్తాం. అదేవిధంగా గర్ల్ ఉందనుకోండి, ఇక్కడ ఒక అమ్మాయి ఉన్న ఆమెను గర్ల్ అని పిలుస్తాము, ఇంకో దగ్గర ఇంకో అమ్మాయి ఉన్నప్పుడు కూడా ఆమెను గర్ల్ అని పిలుస్తాం. ఈ విధంగా కామన్గా పిలుచుకునేటువంటి నేమ్స్ని మనం కామన్ నౌన్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. షీ ఈజ్ ఎ స్టూడెంట్. సో ఇక్కడ స్టూడెంట్ అనేటువంటిది కామన్గా పిలుచుకునే పేరు కాబట్టి దీన్ని కామన్ నౌన్ అంటాం. వాణి ఈజ్ ఏ గర్ల్. ఇక్కడ గర్ల్ అనేటువంటిది కామన్ నౌన్. మరి వాణి అనేటువంటిది ఎందుకు కామన్ నౌన్ కాదు అంటే ఇది ఒకళ్ళ యొక్క సొంత పేరు. సో సొంత పేరు అయినప్పుడు ఏమని పిలుస్తాం దాన్ని? ఏ నౌన్ అంటాము? ప్రాపర్ నౌన్ అంటాం. అదే కామన్గా పిలిచేదైతేనేమో కామన్ నౌన్ అని అంటాము. సో ప్రాపర్ నౌన్కు క్వైట్ ఆపోజిట్ కామన్ నౌన్. ప్రాపర్ నౌన్కి ఇది క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రాజు. రాజు అనేటువంటిది సొంత పేరు కాబట్టి ప్రాపర్ నౌన్ అవుతుంది. అదే బాయ్ అయితేనేమో కామన్ నౌన్ అవుతుంది. ఓకే. అదేవిధంగా షీ లివ్స్ ఇన్ సిటీ. షీ లివ్స్ ఇన్ సిటీ. సో ఇక్కడ సిటీ అనేటువంటిది హైదరాబాద్ను సిటీ అంటాం, విజయవాడను సిటీ అంటాం. సో ఆ పేర్లు కాకుండా పక్కన సిటీ అనేది ఉంటుంది చూడండి, ఆ సిటీని పేర్లు ఉంటే అది వేరు అవుతుంది, మళ్ళీ ప్రాపర్ నౌన్ అవుతుంది. సో పేర్లు లేకుండా ఓన్లీ ఈ సిటీ అనే పదం కనుక ఉన్నట్లయితే అది కామన్ నౌన్ అవుతుంది. హీ ఈజ్ ఏ టీచర్. సో ఇక్కడ టీచర్ అనేటువంటిది కామన్ నౌన్ అవుతుంది. ఇక్కడున్న టీచరే వేరే దగ్గర టీచ్ చేస్తున్న అతన్ని టీచర్ అనే పిలుస్తాం. సో ఈ విధంగా కామన్గా పిలుచుకునేటువంటి పేర్లనేమో కామన్ నౌన్ అంటాం, సొంతంగా పెట్టుకున్నటువంటి పేర్లనేమో ప్రాపర్ నౌన్ అని చెప్తాం. సో కామన్ నౌన్కు సంబంధించి ఇంకొన్ని క్లూ వర్డ్స్ని ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను, అవి ఒకసారి చూద్దాము. స్టూడెంట్ కామన్ నౌన్, టీచర్ కామన్ నౌన్, లాయర్ కామన్ నౌన్, డాక్టర్ కామన్ నౌన్, బేబీ కామన్ నౌన్. ఎక్కడున్నా బేబీ అనే పిలుస్తాం చిన్నపిల్లల్ని. యానిమల్ కామన్ నౌన్. మా ఇంటి దగ్గరున్న అక్కడ జంతువులు ఉంటే యానిమల్ అనే పిలుస్తా, ఇంకో ఎక్కడన్నా నాకు కనిపించిన యానిమల్ అనే పిలుస్తా. సో యానిమల్ అనేటువంటిది కామన్ నౌన్. క్యాట్ కామన్ నౌన్. కానీ క్యాట్ పక్కన పేరుగా మనం సొంతంగా ఏదైనా పేరు పెట్టుకున్నట్లయితే, ఆ క్యాట్కి ఏదైనా పేరు పెట్టుకున్నట్లయితే అప్పుడు అది ప్రాపర్ నౌన్లోకి వెళ్ళిపోతుంది. సో పేరు లేకుండా జనరల్గా ఈ విధంగా క్యాట్, డాగ్, ఓకే, కౌ అటువంటి
కనుక ఉన్నట్లయితే వాటిని మనం కామన్ నౌన్ అంటాం. సిటీ, ఓకే, సిటీ అనేటువంటిది కామన్ నౌన్. కంట్రీ కూడా కామన్ నౌన్. ఫ్రెండ్ అనేటువంటిది కూడా కామన్ నౌన్. ఆర్పన్ కామన్ నౌన్. సో ఇటువంటి పదాలన్నీ కూడా మనము కామన్ నౌన్గా చెప్తాం. దీని తర్వాత మనం నేర్చుకోబోయేటువంటి ఇంకో నౌన్ ఏంటిదంటే మెటీరియల్ నౌన్. సో మెటీరియల్ నౌన్ అంటే ఏంటిదో ఒకసారి నేర్చుకుందాము. నౌన్లో మూడో టైపు మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ అంటే వస్తువుల యొక్క పేర్ల గురించి చెప్పేదాన్ని మెటీరియల్ నౌన్ అంటాం. సో ఇది చాలా ఈజీ, వస్తువుల యొక్క పేర్లు. అయితే ఎగ్జామ్లో మిమ్మల్ని ఎలా అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అండర్లైన్ చేసి ఉంటుంది. ఆ అండర్లైన్ చేసి ఉన్న దాన్ని ఏంటిది అంటాడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. నౌనా, ప్రొనౌనా, యాడ్జెక్టివ్నా, ప్రిపోజిషన్నా, ఆ విధంగా అడుగుతాడు. సో ఇక్కడ ఏముంది, సిల్వర్ ఉన్నది. సిల్వర్ అనేటువంటిది ఏంటిది, మెటీరియల్ యొక్క పేరు. సో మెటీరియల్ యొక్క పేరు కాబట్టి అదేమవుతుంది, నౌన్ అవుతుంది. సో ఆ విధంగా రికగ్నైజ్ చేయడం కోసం మాత్రమే మీరు ఈ విధంగా నౌన్ యొక్క టైప్స్ను నేర్చుకుంటున్నారు. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటిది, మెటీరియల్ నౌన్. ఇది వస్తువుల యొక్క పేర్ల గురించి చెప్తుంది. వస్తువుల యొక్క పేర్లన్నీ కూడా మెటీరియల్ నౌన్ అవుతుంది. సో ఇక్కడ నేను సెంటెన్స్ చదువుతాను, మీరు అందులో మెటీరియల్ నౌన్ ఎక్కడుందో గుర్తించండి. ఒకసారి సెంటెన్స్ చూద్దాం. సమ్ కాయిన్స్ ఆర్ మేడ్ ఆఫ్ సిల్వర్. షీ వోర్ ఏ గోల్డ్ చైన్. హీ వాజ్ హర్ట్ బై ఏ ఫాలింగ్ బ్రిక్. ద పెట్రోల్ ఇన్ ద ట్యాంక్ ఈజ్ లీకింగ్. ద విండో ఈజ్ మేడ్ ఆఫ్ ఐరన్. సో ఇవి సెంటెన్స్. సో ఇందులో మనము ఏం చేయాలి, ఇప్పుడు మెటీరియల్ నౌన్ ఎక్కడుందో గుర్తించాలి. సో ఇక్కడ మెటీరియల్ నౌన్స్ అనేటువంటి ఎక్కడున్నాయి, కాయిన్స్. కాయిన్స్ అనేటువంటిది ఏంటి, మెటీరియల్. సో నెక్స్ట్ సిల్వర్. ఇవి రెండు కూడా మెటీరియల్ నౌన్. సో ఇవి రెండు కూడా నౌన్స్. అదేవిధంగా షీ వోర్ గోల్డ్ చైన్. ఇక్కడ గోల్డ్ అనేటువంటిది మెటీరియల్ అవుతుంది. చైన్ అనేటువంటిది ఒక మెటీరియల్ యొక్క నౌన్ నేమ్ కాబట్టి ఇవి నౌన్ అవుతాయి. అదేవిధంగా షీ వాజ్ హర్ట్ బై ఏ ఫాలింగ్ బ్రిక్. సో ఇక్కడ బ్రిక్ అనేటువంటిది, ఇటుక అనేటువంటిది మెటీరియల్ కాబట్టి ఇది నౌన్ అవుతుంది. ఇక్కడ పెట్రోల్ అనేటువంటిది లిక్విడ్ కాబట్టి అంటే మెటీరియల్ కాబట్టి ఇది కూడా నౌన్ అవుతుంది. ఇక్కడ ట్యాంక్ అనేటువంటిది కూడా మెటీరియల్ కాబట్టి ఇది మెటీరియల్ నౌన్ అవుతుంది. ఇంకా విండో అనేటువంటిది మెటీరియలే, ఐరన్ అనేటువంటిది మెటీరియల్. సో ఈ విధంగా ఇవన్నీ నౌన్స్. నౌన్స్లలో ఏంటి, మెటీరియల్ నౌను. ఇవి మెటీరియల్ నౌన్స్కు సంబంధించిన విషయాలు. సో వాటికి సంబంధించిన కొన్ని క్లూ వర్డ్స్ని కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను, అవి ఒకసారి చూద్దాము. ఐరన్, కాటన్, గోల్డ్, కోల్, ప్లాస్టిక్, స్టీల్, ఊల్, ఫైబర్. ఇప్పుడు నేను రాసేటువంటి బోర్డు కావచ్చు, అదేవిధంగా నేను రాసేటువంటి ఈ పెన్ను కావచ్చు, ఓకే, ఇక్కడ వేసుకున్నటువంటి రింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మెటీరియల్. ఓకే, వస్తువుల యొక్క పేర్లన్నీ కూడా ఏమవుతుంది, మెటీరియల్ నౌన్ అనేటువంటిది అవుతుంది. సో ఇప్పటిదాకా మనము ప్రాపర్ నౌన్ గురించి నేర్చుకున్నాము, కామన్ నౌన్ గురించి నేర్చుకున్నాము, మెటీరియల్ నౌన్ గురించి నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం నేర్చుకోబోయేటువంటి 2 అంశాల మీద బిట్స్ అనేటువంటివి గత ఎగ్జామ్స్లలో అడగడం జరిగింది. ఆ 2 ఏంటిదంటే కలెక్టివ్ నౌన్ ఒకటి, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఒకటి. సో వీటి మీద ఎక్కువ బిట్స్ అడగడం జరిగింది. సో ఇప్పుడు మనం కలెక్టివ్ నౌన్ గురించి నేర్చుకోబోతున్నాము. ఇది మనం తప్పకుండా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. సో కలెక్టివ్ నౌన్ గురించి ఒకసారి చూద్దాము. నౌన్లో 4th టైప్ అయినటువంటి కలెక్టివ్ నౌన్ గురించి నేర్చుకోబోతున్నాము. కలెక్టివ్ నౌన్ అంటే అర్థం ఏంటిదంటే సముదాయాల పేర్లు, కొన్ని సముదాయాల యొక్క పేర్లు మనము కలెక్టివ్ నౌన్ అంటాం. అంటే ఒక సముదాయంగా, ఒక గ్రూప్గా అనగా ఏదైనా ఉన్నట్లయితే అప్పుడు వాటిని కలెక్టివ్ నౌన్గా చెప్తాము. అయితే వాటికి కొన్ని స్పెషల్ వర్డ్స్ ఉంటాయి. ఆ స్పెషల్ వర్డ్స్తో మాత్రమే వాటిని చెప్పాలి. ఆ స్పెషల్ వర్డ్స్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. సో ఇక్కడ నేను కొన్ని సెంటెన్స్లు చదువుతాను. ఆ సెంటెన్స్లను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసిన వర్డ్సే,
కాకపోతే కలెక్టివ్ నౌన్కు సంబంధించి చాలా పదాలు ఉంటాయి. సో ఆ వర్డ్స్ని మీరు తప్పకుండా నేర్చుకోవాలి. ఈ కలెక్టివ్ నౌన్ మీద, అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్ మీద మళ్ళీ నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను. వీటి మీదనే సపరేట్గా వీడియో ఉంటుంది కాబట్టి అది కూడా మీరు వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీకు ఒక మంచి అవగాహన అనేటువంటిది వస్తుంది. సో ఒకసారి సెంటెన్స్లు చూద్దాం. రాణి బాట్ ఏ పెయిర్ ఆఫ్ షూస్. ఏ స్వామ్ ఆఫ్ బీస్ అటాక్డ్ ద చైల్డ్. డూ యూ హ్యావ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. సో ఈ సెంటెన్స్లను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే రాణి బాట్ ఏ పెయిర్ ఆఫ్ షూస్. ఓకే, ఆమె షూస్ యొక్క జతను కొన్నది. ఆ జతను తెలియజేసేటువంటి పదం ఏంటిదంటే పెయిర్. సో ఈ పెయిర్ అనేటువంటిది ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ఏ నౌన్ అవుతుంది? అది కలెక్టివ్ నౌన్ అవుతుంది. సో ఇది నౌన్ అని గుర్తించాలంటే మనం టైప్స్ అనేటువంటివి నేర్చుకున్నప్పుడు మాత్రమే గుర్తించగలుగుతాం. సో ఇక్కడ పెయిర్ ఆఫ్ షూస్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఏ స్వామ్ ఆఫ్ బీస్ అటాక్డ్ ద చైల్డ్. సో ఇక్కడ కలెక్టివ్ నౌన్ ఎక్కడుందంటే స్వామ్. ఓకే, సో అంటే బీస్ తేనెటీగల యొక్క గుంపుని స్వామ్ అంటాం. సో ఇది స్వామ్ అనేటువంటిది మనకు నౌన్ అని ఎప్పుడు తెలుస్తుంది? కలెక్టివ్ నౌన్ గురించి నేర్చుకున్నప్పుడు. అప్పుడు మాత్రమే ఆ బిట్టును మనం టిక్ చేయగలుగుతాము కరెక్ట్గా. అప్పుడు మాత్రమే మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. మనం పెట్టినటువంటి సమాధానం రైట్ అవ్వాలి అంటే పక్కాగా అన్ని టైప్స్, నౌన్లో అన్ని టైప్స్ మనం నేర్చుకోవాల్సిందే. అదేవిధంగా డూ యూ హ్యావ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. సో ఇందులో ప్యాక్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఇంకా కొన్ని ఇచ్చాను. వాటితో పాటు అదనంగా నేను నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ కొన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకసారి చూడండి. ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇందులో బోర్డ్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్. డైరెక్టర్స్ అందరినీ కలిపి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం. సో బోర్డ్ అనేటువంటిది ఈ గుంపు యొక్క సూచించేటువంటి బోర్డ్. క్రౌడ్ గుంపు. ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్. పీపుల్ అందరూ కలిసి ఉండడాన్ని క్రౌడ్ అంటాం, ఒక దగ్గరగా ఉండడాన్ని. సో ఇది నౌన్ అవుతుంది. నెక్స్ట్ ఏ ట్రూప్ ఆఫ్ డాన్సర్స్. డ్యాన్స్ వేసేటువంటి వాళ్ళని ట్రూప్ అంటాం. సో ఇది ఇక్కడ నౌన్ అవుతుంది. టీమ్ ఆఫ్ ప్లేయర్స్. ఇందులో టీమ్ అనేటువంటిది గ్రూపును, కలెక్షన్ ఆఫ్ సంథింగ్ని చూపిస్తుంది కాబట్టి, ఈ ప్లేయర్స్ యొక్క కలెక్షన్ చూపిస్తుంది కాబట్టి సో టీమ్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్. దొంగల యొక్క సముదాయాన్ని, వాళ్ళ యొక్క గుంపును మనం గ్యాంగ్ అంటాం. సో ఇక్కడ గ్యాంగ్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్. అదేవిధంగా ఏ స్కూల్ ఆఫ్ ఫిష్. ఫిష్ల యొక్క సముదాయాన్ని, చేపల యొక్క సముదాయాన్ని స్కూల్ అంటాము. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా కలెక్టివ్ నౌన్ అవుతుంది. దాని తర్వాత ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. ఇక్కడ ఆర్మీ అనేటువంటిది కలెక్టివ్ నౌన్ అవుతుంది. అదేవిధంగా ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్. బర్డ్స్ యొక్క కలెక్షన్ని, సముదాయాన్ని ఫ్లోక్ అంటాం. సో ఫ్లోక్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ప్రైడ్ ఆఫ్ లయన్స్. లయన్స్ యొక్క సముదాయాన్ని, ఒక గుంపుగా ఉండడాన్ని ప్రైడ్ అంటాం. సో ప్రైడ్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్ అవుతుంది. గ్యాలక్సీ ఆఫ్ స్టార్స్. స్టార్స్ యొక్క సముదాయాన్ని, అన్ని స్టార్స్ను కలిపి గ్యాలక్సీ అంటాం. సో గ్యాలక్సీ అనేటువంటిది కూడా కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఇవి నౌన్కు సంబంధించిన 4 టైప్స్. నేర్చుకుంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటిది, ఆ అబ్స్ట్రాక్ట్ నౌన్ యొక్క డెఫినేషన్ ఏంటిది, అబ్స్ట్రాక్ట్ నౌన్ అసలు ఎలా ఏర్పడుతుంది, ఆ వర్డ్స్ ఎలా ఉంటాయి, అందులో ఉన్నటువంటి క్లూస్ ఏమేమి ఉన్నాయి, అంటే ఈజీగా గుర్తుపట్టడానికి కావాల్సిన క్లూస్ ఏమి ఉన్నాయి, ఈ విషయాలు నేర్చుకుంటూ తర్వాత ఏం నేర్చుకుంటామంటే ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేటువంటివి యాడ్జెక్టివ్ తోటి, వెర్బ్ తోటి, కామన్ నౌన్ తోటి ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాయి, అంటే వాటి నుంచి అవి ఎలా ఫామ్ అవుతాయి అనేటువంటి అంశాలను క్లుప్తంగా ఈ వీడియోలో మనము నేర్చుకోబోతున్నాము. సో ఇప్పుడు డీటెయిల్గా అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో క్లాస్ వింటున్నంతసేపు శ్రద్ధ పెడితేనే ఈ క్లాస్ అర్థమవుతుంది. సో ఒకసారి చూద్దాం. చూడండి, ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే దీన్ని తెలుగులో ఏమంటామంటే గుణనామవాచకం అంటాం, లేదంటేనేమో భావనామవాచకం అంటాం. అంటే గుణాల గురించి తెలిపేటువంటి పేర్లు లేదా భావాల గురించి తెలిపేటువంటి పేర్లను అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. ఆ పేర్లు ఎలా ఉంటాయంటే వాటిని మనం వీ కెనాట్ సీ, స్మెల్, టచ్, వాటిని మనం చూడలేము, స్మెల్ చేయలేము,
టచ్ చేయలేము, అవన్నీ అబ్స్ట్రాక్ట్. సో అటువంటి పదాలను మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద చెప్తాం. అయితే మరి అవి ఎలా తెలుస్తుందంటే వాటిని ఫీల్ అవుతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కైండ్నెస్ ఉన్నది. కైండ్నెస్ అంటే దయ. దయను వీ కెనాట్ సీ, చూడగలుగుతామా? చూడలేం. ఈ కైండ్నెస్ను స్మెల్ చేయగలుగుతామా? చేయలేము. దయను స్మెల్ చేయగలుగుతామా? చేయలేం. అదేవిధంగా టచ్, ఈ కైండ్నెస్ను మనం టచ్ చేయగలుగుతామా? చేయలేం. అవన్నీ అబ్స్ట్రాక్ట్ ఫీలింగ్స్ అనమాట. సో అటువంటి వర్డ్స్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము. ఓకే, ఇప్పుడు మీకు కొంచెం అర్థమైందని అనుకుంటా. సో ఒకసారి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేశా అంటే ఆ ఫీలింగ్స్ని 3 టైప్స్గా డివైడ్ చేశా. అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేటువంటిది క్వాలిటీకి సంబంధించిన వర్డ్స్ గురించి చెప్తుంది, స్టేట్కు సంబంధించిన వర్డ్స్ గురించి చెప్తుంది, యాక్షన్కు సంబంధించిన వర్డ్స్ గురించి చెప్తుంది. సో అవి ఏంటిదో ఒకసారి చూద్దాం. ఒకేసారి ఇన్ని వర్డ్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, వాటికి సంబంధించిన క్లూస్ కూడా నేను చెప్తాను. ఒకసారి చూద్దాం. చూడండి, క్వాలిటీ. అబ్స్ట్రాక్ట్ నౌన్కి సంబంధించి క్వాలిటీకి సంబంధించిన వర్డ్స్ ఎలా ఉంటాయంటే గుడ్నెస్, గమనించండి, నెస్ ఉంటుంది. నెక్స్ట్ కైండ్నెస్, నెక్స్ట్ వైట్నెస్, హార్డ్నెస్, సాఫ్ట్నెస్. సో ఇటువంటి పదాలు క్వాలిటీని గురించి చెప్తాయి. సో ఈ పదాలు కనబడంగానే అవి అబ్స్ట్రాక్ట్ నౌన్గానే గుర్తించాలి. అయితే క్లూ ఏంటిదంటే లాస్ట్కు NESS ఉన్నటువంటి పదాలు అవి నౌన్ అవుతాయి. నౌన్లో అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి. మనకు ఎగ్జామ్లో అబ్స్ట్రాక్ట్ నౌనా కాదా అని అడగడు, అది నౌనా కాదా అని అడుగుతాడు. నౌనా కాదా అని తెలవాలి అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి కూడా తెలిసి ఉండాలి. సో NESS ఉన్నటువంటి వర్డ్స్ నౌన్ అవుతాయి. ఆ నౌన్లో ఏమవుతాయి? అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి. దాని తర్వాత హీట్. హీట్ని మనము ఫీల్ అవుతాం, హీట్ ఉందని. కానీ దాన్ని చూడగలుగుతామా? చూడలేము. స్మెల్ చేయగలుగుతామా? చేయలేము. టచ్ చేయగలుగుతామా? టచ్ చేయలేము. సో ఇటువంటి వర్డ్స్, ఓకే, ఇటువంటి వర్డ్స్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్తాము. సో ఏదైనా వర్డ్ వచ్చింది అంటే అది నౌనా కాదా, అబ్స్ట్రాక్ట్ నౌనా కాదా అని తెలుసుకోవాలంటే ఈ మూడింటిని అప్లై చేయాలి. ఏవి? సీ, స్మెల్, టచ్. వీటిని, ఈ మూడింటిని అక్కడ క్వశ్చన్ వేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అది ఏ నౌన్ అనేది తెలిసిపోతుంది. ఓకే, దాని తర్వాత హానెస్ట్, నిజాయితీ, బ్రేవరీ, ధైర్యం, నెక్స్ట్ కరేజ్, బ్యూటీ, ఇంటెలిజెన్స్, నెక్స్ట్ జనరాసిటీ, క్లెవర్నెస్. సో ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్కు సంబంధించినటువంటి వర్డ్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్లో మళ్ళీ ఏమిటి అవి అంటే క్వాలిటీ, అంటే లక్షణాలను తెలిపేటువంటి పదాలు. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్కు సంబంధించి స్టేట్ను తెలియజేసేటువంటి పదాలు. చైల్డ్హుడ్, బాయ్హుడ్, స్లీప్, పావర్టీ, యూత్, ఫ్రెండ్షిప్, స్లేవరీ, నెక్స్ట్ డెత్. సో ఇటువంటి వర్డ్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్కు సంబంధించిన వర్డ్స్ అవి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే HOOD, హుడ్ ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి. అదేవిధంగా షిప్ ఉన్నటువంటి పదాలు కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందికి వస్తాయి. దాని తర్వాత యాక్షన్కు సంబంధించిన వర్డ్స్ థెఫ్ట్, లాఫర్, మూమెంట్, రివెంజ్, జడ్జ్మెంట్. సో ఈ విధంగా మెంట్కు సంబంధించిన వర్డ్స్ కూడా నౌన్ కిందికే ఉంటాయి. సో ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటిదంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటేనే అలా ఉంటుంది. కొంచెం ఎక్కువగా నేర్చుకున్నప్పుడు మాత్రం ఇది వస్తుంది. సో ఇక్కడ మాత్రం కొన్ని క్లూస్ పాటిస్తే ఒక 50% మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇందులోనే ఇంకొంచెం డెప్త్ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆ డెప్త్ వెళ్ళాలి అంటే, అవి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇది పూర్తిగా తెలుసుకొని ఉండాలి. ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటిదంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే గుణనామవాచక పదాలు, భావనామవాచక పదాలు అని తెలుసుకున్నాము. అయితే ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ యొక్క వర్డ్స్ ఎలా ఉంటాయంటే వీ కెనాట్ సీ, స్మెల్, టచ్. వాటిని చూడలేము. కొన్ని చూడలేనివి, స్మెల్ చేయలేనివి, టచ్ చేయలేని ఫీలింగ్స్ ఉంటాయి, ఆ పదాలు ఉంటాయి. వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందికి అంటాము. సో అవి ఎలా అంటే 3 టైప్స్గా మనం చెప్పొచ్చు. క్వాలిటీ, స్టేట్, యాక్షను.
అయితే ఇక్కడ క్లూస్ ఏంటిదంటే NESS ఉన్నటువంటి వర్డ్స్ కానీ HOOD హుడ్ ఉన్నటువంటి యాక్షన్ వర్డ్స్ కానీ లేదంటేనేమో MENT మెంట్ ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందికి వస్తాయి. సో దీని తర్వాత ఇంకొంచెం డెప్త్కి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము, ఇంకొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించండి, అబ్స్ట్రాక్ట్ నౌన్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ యాడ్జెక్టివ్స్, వర్బ్స్, కామన్ నౌన్. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేటువంటిది యాడ్జెక్టివ్స్ నుంచి ఫామ్ అవుతాయి, వర్బ్స్ సంబంధించిన వర్డ్స్ నుంచి ఫామ్ అవుతాయి, కామన్ నౌన్కు సంబంధించినటువంటి వర్డ్స్ నుంచి కూడా ఫామ్ అవుతాయి. ఈ విధంగా ఇన్ని రకాలుగా ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏర్పడడం వలన కొంచెం ఈ విధంగా డిఫికల్టీనెస్ ఉంటుంది. ఈ విధంగా యాడ్జెక్టివ్ నుంచి, వర్బ్ నుంచి, కామన్ నౌన్ నుంచి ఫామ్ అవ్వడం వల్ల కొంత కన్ఫ్యూజన్ అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. అయితే ఈ కన్ఫ్యూజన్ నుంచి మనం బయటపడాలంటే ఇప్పుడు దీని తర్వాత నేను చెప్పబోయేటువంటి అంశాన్ని మీరు జాగ్రత్తగా విన్నట్లయితే అది ఈజీగా అర్థమవుతుంది. సో అదేంటిదో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మీకు నేను చెప్పాను కదా, అబ్స్ట్రాక్ట్ నౌన్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ వేటి నుంచి ఫామ్ అవుతాయని చెప్పాను. యాడ్జెక్టివ్స్, వర్బ్, నెక్స్ట్ కామన్ నౌన్ నుంచి. అది ఎలానో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ యాడ్జెక్టివ్ నుంచి ఎలా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హానెస్ట్ అనేటువంటిది యాడ్జెక్టివ్. దీని నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎలా ఫామ్ అవుతుందంటే హానెస్ట్ నుంచి హానెస్టీ, నెక్స్ట్ ఏబుల్ నుంచి ఎబిలిటీ, నెక్స్ట్ లాంగ్ నుంచి లెంత్. ఓకే, సో ఈ విధంగా హానెస్ట్ నుంచి హానెస్టీ, ఏబుల్ నుంచి ఎబిలిటీ, నెక్స్ట్ లాంగ్ నుంచి లెంత్. సో ఈ విధంగా యాడ్జెక్టివ్ నుంచి కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేటువంటి వర్డ్స్ ఏర్పడతాయి. ఓకే, దీని తర్వాత ఇక్కడ నేను ఓన్లీ త్రీ ఎగ్జాంపుల్స్ని తీసుకున్నాను. సో ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి. ఇక్కడ గమనించండి, ఒబే అనేటువంటిది వర్బ్కు సంబంధించింది. అదే ఇందులో అయితేనేమో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫామ్ అయ్యేటప్పుడు ఒబిడియన్. ఓకే, నెక్స్ట్ గ్రోత్, నెక్స్ట్ లాఫర్. ఓకే, గమనించండి, ఒబే, ఒబిడియంట్, గ్రోత్ ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్. లాఫర్ ఇవి వర్బ్ నుంచి యాడ్జెక్టివ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ నేర్చుకున్నాం మనము. దీని తర్వాత కామన్ నౌన్ నుంచి కామన్ నౌన్ ఇక్కడ చూడండి, మ్యాన్, స్లేవ్, కింగ్. మ్యాన్ నుంచి మ్యాన్హుడ్, స్లేవ్ నుంచి స్లేవరీ యాడ్జెక్టివ్, కింగ్ నుంచి కింగ్హుడ్. సో ఈ విధంగా వర్బ్ నుంచి యాడ్జెక్టివ్ అనేటువంటిది ఏర్పడుతుంది. కామన్ నౌన్ నుంచి యాడ్జెక్టివ్ అనేటువంటిది ఏర్పడుతుంది. దీని తర్వాత ఇంకో 2 అంశాలు ఉన్నాయి. ఆ 2 అంశాలు కూడా డిస్కషన్ చేసుకుంటే మనకు టోటల్గా నౌన్ అనేటువంటి టాపిక్ పూర్తవుతుంది. అది ఏంటిదంటే కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ అంటే లెక్కించదగినవి, కౌంట్ చేయదగిన వర్డ్స్. ఓకే, నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కౌంటబుల్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్, నెక్స్ట్ బోర్డ్. ఓకే, ఇటువంటి పదాలు. అయితే కౌంటబుల్ నౌన్కు ఫ్లూరల్స్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్, పెన్స్, బోర్డ్స్. సో ఈ విధంగా. దీని తర్వాత ఇంకోటి ఏంటిదంటే అన్కౌంటబుల్ నౌన్ అంటే దీనికి ఆపోజిట్, అంటే లెక్కించదగని నౌన్ ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కానీ లేదా శాండ్ కానీ వాటర్ కానీ ఎయిర్ కానీ ఇటువంటి వర్డ్స్.
సో ఈ వర్డ్స్ అన్కౌంటబుల్ నౌన్ ఏవైతే ఉన్నాయో ఈ నౌన్స్కి ఫ్లూరల్ అనేటువంటిది ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంది, రైసెస్ అని చెప్పం. శాండ్ ఉన్నది, శాండ్కు శాండ్స్ అని చెప్పం. వాటర్ ఉన్నది, వాటర్స్ అని చెప్పం. సో వీటికి ఫ్లూరల్స్ అనేటువంటివి ఉండవు. అండ్ ఇక్కడ ఇంకో విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే అన్కౌంటబుల్ నౌన్ ముందు ఆర్టికల్ ఏ అండ్ యాన్ లను ఉపయోగించరాదు. అంటే ఏ రైస్ అని చెప్పకూడదు, ఏ శాండ్ అని చెప్పకూడదు, ఏ వాటర్ అని చెప్పకూడదు. వీటి ముందు ఏ కానీ యాన్ కానీ అనేటువంటి ఈ ఇండెఫినిట్ ఆర్టికల్ను ఉపయోగించరాదు. సో ఇది కంప్లీట్గా నౌన్ అనేటువంటి టాపిక్కు సంబంధించినటువంటి అంశాలు. సో ఇంకా వీడియో కనుక చూడని వాళ్ళు, పూర్తి వీడియో కనుక చూడని వాళ్ళు ఉంటే ఈ పూర్తి వీడియోను చూడగలరు. నౌన్కు సంబంధించి ఈ నౌన్కు సంబంధించినటువంటి అంశం మీద ఎలా అడుగుతాడంటే నౌన్లలో టైప్స్ అడగడు. ఒక సెంటెన్స్ ఇచ్చేసి అండర్లైన్ చేసి ఆ అండర్లైన్ చేయబడినటువంటి వర్డ్ ఏదైతే ఉందో అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమవుతుంది అని అడుగుతాడు. సో అది నౌన్కు సంబంధించింది అయితే ఉట్టిగా మనం సింపుల్గా నౌన్ గురించి నేర్చుకుంటే మనకు అది అర్థం కాదు. కాబట్టి నౌన్లో టైప్స్ కూడా నేర్చుకున్నట్లయితే అది క్లియర్గా అర్థం అవుతుంది. సో దానికోసం ఈ టైప్స్, నౌన్ టైప్స్ అనేటువంటిది నేర్చుకోవాలి. సో ఇది టోటల్ ఇన్ఫర్మేషన్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.